పార్వతి కోసం శివుడు ఏడ్చాడు, రాధ కోసం కృష్ణుడు ఏడ్చాడు, సీత కోసం రాముడు ఏడ్చాడు. బహుశా తరతరాల నుంచి రాసిపెట్టి ఉందేమో కదా ఆడదాని కోసం మగవాడు ఏడవడం అనేది. కానీ అది ఎందుకు ఏడుస్తారో తెలుసా? ప్రేమ కోసం. అమ్మాయిలు మీకు ఒక్క మాట చెప్తున్నాను వినండి. నువ్వు ఎన్నిసార్లు చీకొడుతున్నా ఒక అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ భర్త నిన్ను గౌరవిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు లేకపోతే తను బ్రతకలేడు, తనకి నువ్వంటే చాలా ఇష్టం అని అర్థం. అంతేగాని తప్ప నువ్వేదో తనని బానిసలా చేసేసావని నువ్వు ఫీల్ అయిపోతే అంతకన్నా దుర్మార్గత్వం ఇంకొకటి ఉండదు, అంతకన్నా అమాయకత్వం కూడా ఇంకొకటి ఉండదు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎన్నంటున్నా కూడా తను నిన్ను వదలట్లేదు అంటే నువ్వు ఎంతో అదృష్టం చేసినట్టు, ఆ అబ్బాయి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నట్టు అర్థం. అంతేగాని తప్ప నువ్వేదో గొప్ప కాదు, తనేది చులకన కాదు, స్త్రీని చాలా గౌరవిస్తున్నాడు అనే అర్థం. ఏదో బాధలు పెట్టేసి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని బాధపడకుండా నీ భర్త ప్రేమని నువ్వు గ్రహిస్తే గనక నీకన్నా సంతోషకరంగా ఇంకెవ్వరూ ఉండరు. అర్థమవుతుందా మిత్రమా? గుర్తుపెట్టుకో ప్రతి అమ్మాయికి.